జొవ్వలపాలెం గ్రామం తూర్పుపేటలో పైడితల్లి అమ్మవారి నూతన ఆలయం నిర్మాణం జీవధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. తూర్పుపేట ప్రాంతంలో ఆలయ నిర్మాణంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం జొవ్వలపాలెం గ్రామం తూర్పుపేటలో పైడితల్లి అమ్మవారి నూతన ఆలయం నిర్మాణం, పైడితల్లి అమ్మవారి విగ్రహ ఆలయ శిఖర జీవధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథులకు పాల్గొన్న టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చరమల్ల చంద్రశేఖర్, గోకరాజు నాగరాజు తదితరులను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. సుమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగి పైడితల్లి అమ్మవారికి రావి చెట్టు వద్ద పూజలు నిర్వహించేవారు. ఆలయ నిర్మాణ కమిటీగా ఏర్పడి నూతన ఆలయ నిర్మాణం సుమారు 60 లక్షలతో చేపట్టారు. గోకరాజు సుబ్బరాజు, శైలజ, గోకరాజు సత్యనారాయణ, కృష్ణవేణి, నేరేడుబిల్లి శ్రీనివాస్, సచివతి, నేరేడుబిల్లి నరేష్, శిరీష దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జొవ్వలపాలెం గ్రామంలో మా తూర్పుపేటలో పైడితల్లి అమ్మవారి విగ్రహావిష్కరణ కార్యక్రమం, అలాగే ధ్వజస్తంభ ఆరోపణ, ఈ 2 కార్యక్రమాలు దేదీప్యంగా వేలాది మంది భక్తుల సమక్షంలో జరగటం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ గుడి అమ్మవారు ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తూర్పు కాపులకి మాకు అన్నదమ్ముల అనుబంధం ఉంది ఎప్పటి నుంచో. వీళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా మేము ముందుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మాకు మొదటి నుంచి బాగా అలవాటు. అలాగే ఇక్కడ పక్కనే కళ్యాణ మండపం కూడా కట్టుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. అది కూడా మా అన్నయ్య గంగరాజు గారు ఆర్థిక సహాయంతో ఆ కళ్యాణ మండపం అవటం జరిగింది. దానికి ఈ రోజున ఈ పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా వీళ్ళంతా ఇక్కడే బయటకు వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకుని చాలా ఆనందంగా ఉన్నారు. ఈ గుడితో వాళ్ళకి తీరని కోరికలన్నీ ఈ గుడితో తీరిపోయినాయి. పైడితల్లి అమ్మవారి 75 వసంతాలు పూర్తి చేసుకుని ఇప్పటి వరకు కూడా మరి ప్రధాన రాజధానికి ఉన్నటువంటి ఒక చెట్టు కింద అమ్మవారు పూజలు అందుకోవడం జరిగింది. కానీ గ్రామస్తులందరూ కూడా మరి ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామస్తులందరూ కూడా మరి ఆలయ కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని చాలా గొప్పగా, చాలా ఘనంగా ఈ రోజు మరి నూతన మరి యొక్క ఆలయాన్ని మరి ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి దర్శనం ఈ రోజు మరి అందరికీ కూడా కల్పించడం జరిగింది. వ్యక్తిగత భక్తులు, పురోహితులతోటి, హోమాలతోటి ఎంతో అంగరంగ వైభవంగా జొవ్వలపాలెం మరి గ్రామం అంతా కూడా మరి కోలాహలంతో మరి చెంత భక్తితోటి అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు అందరూ కూడా వస్తా ఉన్నారు. మరి అందులో భాగంగా ఈ రోజు నన్ను కూడా మరి ముఖ్య అతిథిగా పిలిచి నాకు ఈ అదృష్టాన్ని, గౌరవాన్ని కల్పించినటువంటి మరి జొవ్వలపాలెం గ్రామ కమిటీకి, మా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత బాగా జరుగుతానికి కారణమైనటువంటి కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పైడితల్లి అమ్మవారి గుడి ప్రదక్షిణ అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇంత అందంగా జరుగుతుందని నేను అనుకోలేదు, కానీ చాలా బాగా జరిగింది. అందరి కృషితో జరిగింది. ఈ కార్యక్రమానికి మా తమ్ముడు పీటల మీద కూర్చుంటాం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరూ సంతోషిస్తున్నాము. రామం గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి మేము. ఎందుకంటే ఈ గుడి ఇలా జరిగిందంటే మెయిన్ కారణం ఆయనేనండి. మాకు తలమైనటువంటి దేనికైనా ప్రతి దానికి ముందు సహకరించి మేము గజస్తంభానికి కూడా మాకు సహకారం చేశారు. ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి మేము ఆయన.